మేడం 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం షాపింగ్కి వెళ్ళాలి. కార్ రెడీ చేయి. సరే మేడం. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను మేడం అనద్దని? సత్య సత్య గారు. సత్య వేరెందుకు? ఓన్లీ సత్య. మేడం నీకు తెలీదా? మేడం 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 ఆగండి. నాకు కొద్దిగా టైం కావాలి. లేదురా, రేపొద్దున్న దయ్యం స్వీటీ వస్తుంది. నేను ఇలా పట్టుకునే టైం కూడా దొరకదు. అందుకని నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను సెట్ చేస్తాను. సెట్ చేయి, తొందరగా సెట్ చేయి. నేను ఆగలేను. సరే నేను సెట్ చేస్తాగా. నేను రెడీ అవుతాను, కార్ రెడీ చేయి. ఈ రోజుకి తప్పించుకున్నాను. ఏంటే పర్సనాలిటీ బాగా పెంచావు? ఆయనకేమో వయసు అయిపోయింది, ఇక పెరక్కేమవుతుంది? నిజంగానే ముసలోడు వాడే సుఖపడుతున్నాడే. రెండో పెళ్ళైనా బోల్డంత ఆస్తి, అమ్మాయి సుఖపడుతుందని చేశారు. ఆ సుఖమేమో గాని అసలు సుఖం లేకుండా పోయింది. అవునే, అది లేకుండా ఉండడం నా వల్ల కూడా కాదు. ఇంకా బాధ లేదు, మా దగ్గర కత్తి లాంటి డ్రైవర్ జాయిన్ అయ్యాడు. డ్రైవరా? ఎలా ఉంటాడో ఒకసారి నాకు చూపించు. నో వే. ఆ డ్రైవర్ ఓన్లీ నా బండి డ్రైవ్ చేస్తాడు. అది కాదే, పార్ట్ టైం గా నా దగ్గర ఏమైనా చేస్తాడేమో అని. నో నో, హీస్ ఓన్లీ ఫర్ మీ. మేడం వెహికల్ రెడీ. రాజు, ఈమె నా ఫ్రెండ్ రాధిక. తనని ఇంటికి డ్రాప్ చేయి. ఓకే మేడం. ఓ, నువ్వే నా కొత్త డ్రైవర్. సూపర్ గా ఉన్నావు. మా ఇంట్లో బెంచ్ కార్ ఉంది, డ్రైవ్ చేస్తావా? ఎందుకే? బెంచ్ కార్ మీ ఆయన ఎవరికి ఇవ్వరు కదా. ఆయనకి వయసు అయిపోయింది, స్టీరింగ్ సరిగా తిప్పలేకపోతున్నాడు. అదే మీ డ్రైవర్ బాడీకి ఎక్సిలేటర్ మీద కాలు పెడితే దూసుకు వెళ్లాల్సింది. అమ్మో బెంజా, అంత పెద్ద పనులు నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు మేడం. ఒకసారి నడిపి చూడొచ్చు కదా, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక్కడే పని ఎక్కువైపోయింది మేడం, కొద్దిగా ఆలోచించుకుని చెప్తానే. ఆలోచించుకుని తొందరగా చెప్పు. సరిపదా? అలాగే మేడం. మేడం వెళ్ళొస్తాను. ఓకే రాజు.
కార్లో మర్చిపోయారు. ఏంటి? ఫోన్ మేడం. అక్కడ పెట్టు. సరే మేడం, నేను వెళ్తున్నాను. ఆగు. మేడం, మేడం. ఏయ్, నీ పేరేంటి? రాజండి. నా పేరు స్వీటీ. మా నాన్నకు ఒక్కగానొక్క కూతుర్ని. అయినా డ్రైవర్ అంటే ఏమో అనుకున్నాను కానీ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావేంటి? థ్యాంక్స్ మేడం. రాజు, ఏంటి రాజు? మేడం, ఎవరొచ్చారో చూడు. సరే, లగేజ్ లోపల పెట్టు. స్వీటీ, ఏంటి డ్రెస్సు? పెళ్లి కావాల్సిన పిల్లవి, ఇలాగేనా ఉండేది? హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. నువ్వేం నా కన్న తల్లివి కాదు. నువ్వు అధికారం చెలాయించొద్దు నా మీద. పిన్నివి పిన్నిలాగుండు, అర్థమైందా? నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ నాన్న నాకు అప్పచెప్పారు. అవునా? నువ్వు ఆయనకు మాత్రమే భార్యవి, నాకు తల్లివి కాదు. నా మీద అధికారం చెలాయించుకో. నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. రాజు, 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 రా కూర్చో. సరే, నీకోసమే ప్రేమగా చేసి తీసుకొచ్చాను. తిని ఎట్టా ఉందో చెప్పు. ఇంతకీ ఆ పోరంబోకి ఎక్కడా? బయటికి వెళ్ళాడే. అడొచ్చినప్పు మొత్తం లాగించే. అబ్బా, ఏంటి ఇంత కారంగా ఉంది? వెళ్ళి తీసుకురా. ఈ టైంలో నీకు కావాల్సింది నీళ్ళు కాదు, ఇది. రే మామా, ఈ సచ్చినోడు ఎప్పుడు టయానికి వస్తాడు. జరిగా రే మామా, అది నాదిరా. తను
నన్ను నాకు వదిలేరా మామా.